ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పనవేసుకున్న అనుభూతుల తరంగాలు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు సింహపురి ఎఫ్ఎం కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రోగ్రామ్ హెడ్ తమనం నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించారు? ఇవాళ ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉదయం ఆకాశవాణి స్టాఫ్ అందరితో పాటుగా మిగతా యువత కూడా పార్టిసిపేట్ చేసిన వాకథాన్ నిర్వహించామండి. ఈ సందర్భంగా ఆకాశవాణి దేశానికి చేసిన సేవలని మరోసారి గుర్తు చేసుకోవడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి చెప్పాలంటే, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం అనేది యంగెస్ట్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇది మన పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. గత 7 ఏళ్లుగా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అనేక కార్యక్రమాల్ని కండక్ట్ చేస్తుందండి. అటు యువతను, ఇటు చిన్నపిల్లలను, పెద్దవారిని, గ్రామీణ ప్రజలను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే హలో అభిరుచి కార్యక్రమం చాలా పేరు వచ్చింది మనకి. దాంతోపాటుగా మన డాక్టర్ గారి సలహాలు కానీ, అది సింహపురి సమాచారం కానీ, ఇలా అనేక కార్యక్రమాలు మేము ఇక్కడ ప్రసారం చేస్తూ ఉన్నాము. రైట్ సార్. అలాగే ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానం గురించి చెప్పాలంటే 2 మాటల్లో. ఆకాశవాణి మన దేశంలో 1936లో ప్రారంభమైందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 90 ఏళ్ళు ప్రయాణం మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రజలకు తెలియజేసింది. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన రోజు మన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు చేసిన ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే స్పీచ్ కూడా మనందరికీ తెలిసే ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనందరి జీవితాల్లో భాగమైపోయింది ఆకాశవాణి. అందుకే ఆకాశవాణి గొప్పతనాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. అలాగే ఆకాశవాణి గురించి చెప్పాలంటే ఇటీవల కాలంలో మన్ కీ బాత్ బాగా ఫేమస్ అయింది. సో దీని గురించి 2 మాటలు. ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు తెలుగు కార్యక్రమాన్ని మేమే రికార్డ్ చేసేవాళ్ళమే. ఆ విధంగా మన్ కీ బాత్ ఎక్కువగా అంటే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళటం కూడా మనం చూసాము. నిజానికి ఆకాశవాణికి ఇంకా గొప్ప పేరు తీసుకొచ్చింది మన్ కీ బాత్ కార్యక్రమం. ఇప్పటికీ కూడా ఆకాశవాణిలో మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఆ విధంగా ఆకాశవాణికి పేరు తెచ్చింది అనుకోవచ్చండి. చివరిగా మీరేం చెప్తారు? మేము చెప్పేది ఏంటంటే, ఎఫ్ఎం వచ్చిన తర్వాత అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ప్రోగ్రామింగ్ మొదలైన తరువాత సింహపురి ఎఫ్ఎం అనేది ఇక్కడ నెల్లూరులో గత 7 ఏళ్లుగా ప్రజలకు చాలా చేరువైంది. ఇంకా మరింతగా చేరువవలసిన అవసరం కూడా ఉంది. అందుకనే కీప్ లిజనింగ్ టు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్. సో 7 వసంతాలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, అలాగే 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి నేపథ్యంలో మనమైతే మనతో పాటు తమను నాగేశ్వరరావు గారు మాట్లాడారు. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ సింహపురి ఆకాశవాణి కేంద్రం అనేది ఒక ఆకాంక్షగా ప్రారంభమైంది. సో ఇదైతే వారి మానస పుత్రిగా ప్రస్తుతం కొనసాగుతోంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.